కాలంలో ఒక హీరోయిన్ అవ్వాలంటే లేదా ఒక మంచి గుర్తింపు ఉన్న పాత్ర దొరకాలి అన్నా కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. అంతా కలిసి వచ్చినా కూడా అవకాశం దొరికినా కూడా అది హిట్ అవుతుందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది టాలీవుడ్ హీరోయిన్స్ చాలా అలవోకగా మంచి సినిమా అవకాశాలు దక్కించుకొని టాలీవుడ్లోనే స్టార్ హీరోయిన్స్ గా చెలామణి అవుతున్నారు. మరి అలా పిలిచి మరీ హీరోయిన్స్ గా చేయబడ్డ ఆ నటీమణులు ఎవరు, వారు నటించిన ఆ సినిమాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మీనాక్షి చౌదరి ప్రస్తుతం టాలీవుడ్ లో లీడింగ్ స్టార్ హీరోయిన్ గా ఉంది. మీనాక్షి చౌదరి అయితే ఈమె హీరోయిన్ అవ్వాలి అని అనుకోలేదు. ఒక ఈవెంట్ లో ఆమెను చూసిన మన టాలీవుడ్ హీరో సుశాంత్ తాను తీయబోయే ఇచ్చట వాహనంలు ఆపరాదు అనే సినిమా కోసం ఆమెను చూడగానే మీనాక్షి అయితే బాగుంటుంది అని ఆమెను టాలీవుడ్ లో నటించడం ఇష్టమేనా అని అడిగారట. తను కూడా ఓకే చెప్పడంతో హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో మంచి సినిమాలు ఉన్నాయి. ఇక రష్మిక మందన నేషనల్ క్రష్ రష్మిక ఎంట్రీ కూడా చాలా గమ్మత్తుగా సాగింది. ఆమె ఫోటో ఉన్న ఒక మ్యాగజైన్ చూసిన కన్నడ స్టార్ డైరెక్టర్ రక్షిత్ శెట్టి ఆమెను హీరోయిన్ గా పెట్టి కిరాక్ పార్టీ అనే సినిమాను తీశారు. ఆ సినిమా హిట్ అవ్వడం, ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు రావడం, ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా ఆమె దుమ్ము దులపడం అన్ని చాలా ఈజీగా జరిగిపోయాయి. ఇక సాక్షి విద్య ఇన్స్టాగ్రామ్ లోకి కేవలం రీల్స్ మాత్రమే చేసుకునే సాక్షి విద్య ఏకంగా టాలీవుడ్ లో హీరోయిన్ అయిపోయింది. అక్కడ ఆమెకు ఉన్న పాపులారిటీ చూసి డైరెక్టర్ తన ఏజెంట్ సినిమాలో హీరో అఖిల్ పక్కన హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా అలియాస్ చిట్టి ఎంట్రీ కూడా ఇలా అనుకోకుండానే జరిగింది. ఒక కాలేజ్ ఫంక్షన్ లో ఫరియాను చూసిన నాగ్ అశ్విన్ తన నిర్మాణంలో వచ్చిన జాతిరత్నాలు సినిమాలో ఈమె అయితే బాగుంటుందని అనుకొని ఫరియాను ఎంచుకోవడం జరిగింది.